గుడ్ మార్నింగ్ స్వర్ణ గారు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీ షెడ్యూల్ ఎలా ఉందో, లైక్ స్పోర్ట్స్ కమెంటేటర్ గా కానీ లేదంటే డబ్బింగ్ పరంగానే చాలా. ఇట్స్ మై ప్లెజర్ హర్ష. ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేస్తున్న ఇంత మంది డబ్బింగ్ ఆర్టిస్టులు అవ్వచ్చు, లేకపోతే ఫ్రీలాన్స్ గా కూడా డబ్బింగ్ గా వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంతమంది చాలా తక్కువ టైంలో డబ్బింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని ముందుకు వచ్చారు, ట్రై అని. ఈ రోజు మీరు చెప్పే ప్రతి విషయం కూడా వాళ్ళ కెరీర్ కి కానీ వాళ్ళ ప్యాషన్ కి కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను ఫీల్ అవుతున్నా. తను స్వర్ణలత గారు ఆల్మోస్ట్ 1000 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. అట్లా హిట్ సినిమాలు కూడా చాలా ఉన్నాయి. భరత్ అనే నేను, లక్ష్మి అని, సిటీ మార్ అని, స్టాలిన్ అని, ఆల్మోస్ట్ అందరు టాప్ డైరెక్టర్లు, అందరు టాప్ హీరోలతో ఉన్న సినిమాలో వర్క్ చేశారు. స్వర్ణ గారు, మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందండి? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ష ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నా కెరీర్ లో స్టార్టింగ్ నుంచి చెప్తాను. యాక్చువల్లీ ఫస్ట్ నేను 2001 లో దూరదర్శన్ కి వర్క్ చేశాను యాజ్ అన్ యాంకర్ గా. డిఫరెంట్ ఎపిసోడ్స్ లైక్ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ కి, ఆ తర్వాత లైవ్ టెలిఫోన్ ప్రోగ్రామ్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేయడం, హెల్త్ ప్రోగ్రామ్స్, ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. అలా రాను వాయిస్ ఓవర్స్ కూడా చెప్పడం జరిగింది. కళాంజలి, వార్తావని అని, కళావని వార్తావని అని 2 ప్రోగ్రామ్స్ వచ్చేవి వాయిస్ ఓవర్స్ దూరదర్శన్ లో. ఇన్ఫర్మేటివ్ అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో అప్పుడులో అంతా వీక్లీ వన్స్ ఎపిసోడ్స్ ఉండేవి అనమాట. సో ఇదంతా నాకు ప్యాషన్, ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంత చదువుకొని అరే మ్యారేజ్ అయిపోయింది, ఏం చేయలేకపోతున్నాను. అందరికి ఇదొక విమెన్ అన్న వాళ్ళకి, లేడీస్ కి ఇదొక మెయిన్ బ్యారియర్ ఉంటుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత వంట, హౌస్ హోల్డ్ వైఫ్ గా మనకు అదే ప్రపంచం. సో అలా నేను కూడా బౌండ్ అయిపోయాను రెస్పాన్సిబిలిటీస్ కి. కానీ ఒక్కొక్క టైంలో చాలా ఫ్రస్ట్రేషన్, అరే నేను ఎంత చదువుకున్నాను, అమ్మాళ్ళు అంత కష్టపడి చదివిపించారు కదా, నేను ఏం చేస్తున్నాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా డిసప్పాయింటెడ్ గా ఉండేదన్నమాట. కానీ మా హస్బెండ్ చాలా సపోర్టివ్. ఒకరోజు దూరదర్శన్ కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ ని కలవడం జరిగింది. టెలిస్కూల్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ కెరీర్ స్టార్ట్ అయింది. సో టెలిస్కూల్లో యాజ్ ఎ టీచర్ గా, యాంకర్ గా కొన్నాళ్ళు వర్క్ చేశాను. లైక్ 1 ఇయర్ అట్లా వర్క్ చేసిన తర్వాత వాళ్ళే గైడ్ చేశారు. మీరు యాంకరింగ్ ఇక్కడ కూడా చేయొచ్చు కదా, దూరదర్శన్ పక్కనే ఉంది కదా, మాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, యూ ప్లీజ్ గో అండ్ కాంటాక్ట్ దెమ్ అన్నారు అనమాట. సో అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి యాంకర్స్ అవసరం ఉండి నన్ను తీసుకోవడం జరిగింది. అలా దూరదర్శన్లో కూడా యాంకరింగ్ కంటిన్యూ అయింది. తర్వాత వాయిస్ ఓవర్స్. మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకి చాలా సపోర్టివ్ గా, అంటే మనం ఎంత ప్రొఫెషనల్ గా ఉంటామో మన ఇంట్రెస్ట్ చూసి, మీ వాయిస్ బాగుంది కదా మేడం, వై కాంట్ యూ ట్రై ఫర్ డబ్బింగ్, ఇక్కడ నాకు తెలిసిన సర్కిల్లో డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, సో ఆడిషన్స్ జరుగుతున్నాయంట, ఒకసారి అప్లై చేయొచ్చు కదా అన్నారు. సరే ఏమో, మనం ఎప్పుడు కూడా గ్రోత్ కే కదా కోరుకుంటాం, ఎవరైనా ఉన్న ప్లేస్ లోనే కాకుండా ఎక్స్పెరిమెంట్ చేద్దాము. సరే వెళ్ళాను. ఆడిషన్ అయిందనమాట. అక్కడ ఒక 3-4 డైలాగ్స్ ఇచ్చారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇలా మీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మీరు ఎలాగా జాయిన్ అయ్యి నేర్చుకుని వచ్చారో అలా కొంతమంది ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఆడిషన్స్ కి వచ్చారనమాట. అందరినీ చూసారని నేను సెలెక్ట్ అవుతానా, వీళ్ళు ఇంత ట్రైనింగ్ తీసుకొని వచ్చారు కదా, అదొక థాట్ ఉండింది వెనకాతల, ఆలోచిస్తూ ఉండే. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కాదంబరి కిరణ్ గారు, మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. సో ఆయన జడ్జ్. సో వన్ ఆఫ్ మై డబ్బింగ్ సెక్రటరీ కాంచన్ బాబు గారు అప్పుడులో ప్రెసిడెంట్ అన్నమాట. సో వాళ్ళు ఒక సీన్ ప్లే చేస్తామమ్మా టీవీలో, సో అది చూసి మీరు డబ్బింగ్ చెప్పాలి, మీరు ఎలా అయినా చెప్పండి, భయపడద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాజువల్ గా
మీరు ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అవ్వండి. టెన్షన్ పడొద్దు. ఇందులో టెన్షన్ పడాల్సింది ఏమీ లేదని సపోర్ట్ చేశారనమాట. సో, ఆ రోజు అట్లా ఒక మూవీ క్లిప్పింగ్ చూపించారు. ఆహ్, ఆడిషన్ జరిగింది. అంటే ఒకసారి, 2 సార్లు వినొచ్చనమాట క్లిప్పింగ్. వాళ్ళు మనకి ఆడిషన్ తీసుకున్నప్పుడు వెన్ వి ఆర్ కంఫర్టబుల్ సార్ నేను చెప్పగలుగుతాను, టేక్ చేస్తారా అనేసి మనం అడగొచ్చనమాట. ఓకే. అదయిపోయింది. ఆహ్, నెక్స్ట్ 1 వీక్ ఎప్పుడో రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అందులో ఐయామ్ సెలెక్టెడ్. ఓహ్! సో హ్యాపీ అన్నమాట. అక్కడితో నా డబ్బింగ్ కెరియర్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ 2005లో. ఇన్ ద మీన్ వైల్ 2001 నుంచి 5 వరకు ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా అంటే మైక్ ఫియర్ లేకపోవడం, తర్వాత స్పష్టత, భాష మీద స్పష్టత. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళమే కదా! మనకి ఏముంది మదర్ టంగ్ మనం మైక్ ముందుకెళ్ళి చెప్పేయొచ్చు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండింది స్టార్టింగ్‌లో. కానీ అది 100% రాంగ్. నాకు కూడా వాయిస్ ఉన్నిందది. మై గాడ్! మైక్ ముందుకెళ్ళిన తర్వాత టెన్షన్ నోటొక్కటి కొట్టుకునేదనమాట. అంటే అప్పటి వరకు బానే ఉంటాము. ఆహ్, ఈ ఇంటి దగ్గర ప్రిపరేషన్ వేరు. మైక్ ముందుకెళ్ళిన తర్వాత మన ప్రొడ్యూసర్ అక్కడ పీసీఆర్‌లో కూర్చుంటారు. ఎక్కడైనా ఒక వర్డ్ రోల్ అవితే మళ్ళీ రీటేక్ చేయాలి మొత్తం అంతా. వాళ్ళకంత టైమ్ ఉండదు, పేషెన్స్ ఉండదు. సో, మనమా బిగినర్సాయే. అది ఫ్రస్ట్రేషను, భయము కొత్తల్లో చాలా పడాలి. అప్పుడే మనం చాలా నేర్చుకుంటాం. పేషెన్స్ బ్రైట్‌గా, బ్రైట్‌గా చెప్పమ్మా, బ్రైట్‌గా చెప్పు అంటారు పక్కల అవతల కూర్చొని. చాలా సార్లు వినే డైలాగ్ ఇది ఆ! కామన్‌గా. మనకేమనిపిస్తుందంటే మనం చాలా బాగానే చెప్పేసాము. టేక్ ఓకే అనుకుంటాము. కానీ అక్కడ ప్రొడ్యూసర్ ఓకే చేయాలి. వాళ్ళకి తెలుస్తుంది. ఆ మాడ్యులేషన్ గాని, ఆ ఫ్లో గాని సరిపోయిందా లేదా అనేది. సో, వన్ మోర్ అనేటప్పటికి అమ్మా! మళ్ళీ అంతా చెప్పాలా? టెన్షన్ మళ్ళీ స్టార్ట్. మధ్యలో ఎక్కడ ఒక్క వర్డ్ రోల్ అయినా గాని మొత్తం చేయాల్సిందే దూరదర్శన్‌లో. ఇప్పుడింకా టెక్నాలజీలో చాలా ఇప్పుడు మార్పులు, చేర్పులు. బిట్లుగా తీసుకునే స్టేజ్‌కొచ్చేసాం మనం. కాకపోతే యాహ్! యాహ్! బ్రైట్‌గా చెప్పాలనే పదం మాత్రం వినపడుతూనే ఉంది. అది వేరే విషయం. అదే. కాకపోతే మీరివాళ జాయిన్ అయ్యారు కదా! ఎఫ్‌టిఐస్‌తో స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి. ఇంతకుముందు ఇదే క్రాఫ్ట్‌లో కంచన్ బాబు గారు కూడా గెస్ట్‌గా వచ్చారు మనకి సెకండ్ వేవ్‌కి ఓహ్! ముందు. ఓకే. చాలా గ్రేట్. ఎఫెక్టివ్‌గా ఆల్‌మోస్ట్ 2000 సినిమాలకు పైగా డబ్బింగ్ ఇన్‌చార్జ్‌గా వర్క్ చేశారు కంచన్ బాబు గారు. ఈ పాండమిక్‌లో మనం ఆయన్ని ఇలా మిస్ అయ్యాం ఇంకా. మన ఇట్స్ మధ్యన వెరీ లేరు. సాడ్ యాక్చువల్లీ. యాహ్! ఆయన చాలా మందికి సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి, డబ్బింగ్ యూనియన్ క్రాఫ్ట్‌కే ఒక పెద్ద దిక్కుగా నిలబడి, ఆహ్, యూనియన్ ఆర్టిస్ట్‌లకి చాలా మట్టుకు అంటే కొన్ని నిబంధనలు, రూల్స్ అవన్నీ ఆహ్, మంచి చేశారు. ఒక మాటగా చెప్పుకోవాలంటే. సో, యాహ్! అలా కెరియర్ స్టార్ట్ అయింది. ఆడిషన్‌లో ఆ! సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఇంక మీకు తెలిసిందే. స్వర్ణ గారు, మీరు నన్ను తిట్టుకోనంటే ఒక క్వెషన్ అడుగుతా నేను. బాబోయ్! ఏంటి చెప్పు? మిమ్మల్ని అత్యంత కష్టంగా డబ్బింగ్ చెప్పనిచ్చిన ప్రాజెక్ట్ ఏది? సౌండ్ ఇంజినీర్ ఎవరు? నువ్వే. అల్టిమేట్‌గా నువ్వే గుర్తొస్తావు. కష్టంగా అంటే వర్క్ మనం ప్యాషనేటెడ్‌గా చేస్తాము. అటు సౌండ్ ఇంజినీర్ గూడా అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రావాలి. ఆ పిచ్, హై నాకు పిచ్ పడి ఒక దెయ్యం క్యారెక్టర్‌కి చెప్పించాడు. అసలు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, స్వర్ణ గారు డబ్బింగ్ చెప్పిన ప్రాజెక్ట్స్ లో కొన్నిటికి నేను సౌండ్ ఇంజినీర్‌గా చేశా. ఇది ఎఫ్‌టిహెచ్ డబ్బింగ్ స్టూడియోలోనే ఆ ప్రాజెక్ట్ జరిగింది. అది రండి, మర్చిపోలేను యాక్చువల్లీ. రండి వచ్చేయండి డబ్బింగ్‌కి వచ్చేయండి అంటే వచ్చారు. 2 గట్టి గట్టిగా రోజులు అరవండి. గుర్తుపోయింది. ఒక 4 రోజుల తర్వాత ఆ రోజు మెసేజ్ పెట్టారు. నువ్వు 4 రోజుల తర్వాత కాల్ చేస్తా నీకు అని. 4 రోజుల తర్వాత ఫోన్ చేసి ఒక రౌండ్ యేసుకున్నారు. అది వేరే విషయం. సో, డిపెండ్స్ యాక్చువల్లీ మీరు ఇన్ని సినిమాలకు పనిచేయడం వెనక ఎంత పెయిన్ ఉంది, ఎంత స్ట్రగుల్ ఉంది అన్నది మీరిప్పుడు ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీకు అర్థమయ్యే విషయాల ద్వారా కొన్ని తెలుస్తాయి. ఓకే. నేను అక్కడ ఇంత స్ట్రగుల్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఇంత కంఫర్ట్‌గా ఉంది అని. మేడం, ఇంత బిజీగా డబ్బింగ్ చెప్తూ స్పోర్ట్స్ సైడ్ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు? ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా గాని ప్యాషన్ డ్రైవ్స్ అస్. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్నైనా చేయగలం. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్. అది నా వరకు వస్తే చాలా సీరియస్‌గా అంటే మోటివేషన్ అన్నమాట. నేను బేసికల్లీ స్కూల్ టైమ్ నుంచి ఈవెన్ నా డిగ్రీ కంప్లీట్ చేసినంత వరకు గూడా స్పోర్ట్స్‌లో
I'm a former national kabaddi and kho player. Now I'm a state football referee also, Telangana state ki. Plus విజిల్ పొడు క్వశ్చన్, ఏంటి? విజిల్ పొడు క్వశ్చన్ ఇది అంటున్నాను. నువ్వు స్టాప్ మేడం, అయిపోయింది అన్నంత వరకు వెళ్తూనే ఉంటుంది. వెళ్ళండి ఏం పర్లేదు, వెళ్ళొచ్చు. సో ఏం లేదు అంటే మనం చెయ్యలేని అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు నాకులాగా చాలా మంది ఉంటారు. అలా ఫ్యామిలీ సపోర్టు కూడా కావాలి. అది ఒక బ్యారియర్ అయితే, సెకండ్ థింగ్ ఏంటంటే వచ్చిన అవకాశాన్ని 100% వినియోగించుకోవాలి. యాహ్! ఎక్కడా కూడా పేషెన్స్ అనేది లూజ్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్ లో అయితే సీరియల్స్ చెప్పిన వాళ్ళకి మూవీస్ లో ఎప్పుడైతే వాళ్ళకి అవకాశం వస్తుందో స్టార్టింగ్ వాళ్ళకి క్రౌడ్స్ కే పిలుస్తారు. ఓకే, ఇన్ ద మీన్ వైల్ ఏదైనా చిన్న చిన్న బిట్స్ ఉంటే మేడం మీరు ఇది చెప్పండి అని గబుక్కులు లేపుతారు. మనం వీఆర్ నాట్ ప్రిపేర్డ్ అట్ ద టైం. అయితే ముందుగా సీరియల్స్ చెప్తే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ మాడ్యులేషన్ కానీ, ఆ స్క్రిప్ట్ కానీ, అక్కడ స్క్రీన్ చూసి ఎలా లిప్ సింక్ చేయాలనేది వాళ్ళకి ఒక ఐడియా అంటూ ఉంటుంది. సో రాజేష్ ఇలా సీరియల్స్ కూడా చాలా చెప్పి వన్ మూమెంట్ ఆఫ్ టైమ్ లో నాకు అస్సలు టైం దొరికేది కాదనమాట ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. సో బ్యాలెన్స్ చేయడం కూడా ఇంపార్టెంట్. యాహ్! చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది తక్కువ టైంలో. లైక్ ఎందుకంటే ఎప్పుడైనా మా స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ, మా ప్రొడక్షన్ లో వచ్చిన వెబ్ సిరీస్ చెప్పేప్పుడు కానీ, నేను ఏదో కారణంగా సెకండ్ ఫ్లోర్ వస్తాను, మళ్ళీ అక్కడ నన్ను ఇరికిచ్చేసి డబ్బింగ్ చెప్పేయాలని చెప్పి చెప్పేస్తారు. నేనేం చేస్తానంటే మా స్టూడెంట్స్ ని పంపిస్తాను రియల్ టైం ఎక్స్పీరియన్స్ కోసం. ఓకే. ఇంకొకటి మేడం, లైక్ 1995 ఆ టైం కు ముందు టీవీ షోస్ కూడా డబ్బింగ్ ఉండేది. యా, మీరు కూడా అలా ఒక అవార్డ్ షోకి చెప్పారంటే మీరు కూడా. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఈ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు గాత్రదానం ఏదైనా కానీ, అంటే వాయిస్ ఓవర్స్ అవనియండి, ఒక మూవీకే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే వీఆర్ నాట్ డెడికేటెడ్ ఫర్ ఓన్లీ దట్ ప్లాట్ఫామ్. సీరియల్స్ కి, వెబ్ సిరీస్ కి, యాడ్స్ కి, అలాగే స్టేజ్ షోస్ లో ఏవీస్ అని వస్తాయి. అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక హీరోయిన్ గురించి కానీ, డైరెక్టర్ గురించి కానీ, హీరో గురించి కానీ బ్యాక్ ఎండ్ వాయిస్ వస్తుంది, ఆడియో విజువల్స్ అంటారు. అట్లా దానికి కొన్ని వర్క్ చేశాను. ఇంకొకటి రష్యా చెప్పిన ప్లీజ్ గోపిచంద్ మీరు మ్యూట్ చేసుకోవాలి. గోపిచంద్ మీరు మ్యూట్ లో ఉండాలి సార్, ఎందుకంటే అందరికి ఆ వాయిస్ ఆడుగా వినపడుతుంది. సారీ మేడం. స్వర్ణ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇట్స్ ఓకే. సో అట్లా ఒక అవార్డ్స్ ఫంక్షన్ కి యాంకర్ కి కూడా డబ్బింగ్ చెప్పి కొత్తగా, అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మనకి అలా కూడా ఉపయోగపడింది వాయిస్ అనేది. ఇట్స్ అ రేర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. యా, చూసారా మేడం, మీరు పొందిన రేరెస్ట్ ఎక్స్పీరియన్స్ లో FTH భాగమే తెలుసా మీకు? రెండు ఇక్కడే జరిగాయి. లైక్ మేడం, మీకు ఫస్ట్ వెన్ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ యాక్చువల్లీ ఇలా డబ్బింగ్ ఉంటుందని ఎవరు చెప్పారు? లైక్ యూనియన్ మెంబర్ అవడానికి మీరు అన్నట్టు ఇందాక కంచన్ బాబు గారు వీళ్ళందరి ద్వారా యూనియన్ మెంబర్ అయ్యారన్నారు. సో ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ట్రై చేస్తున్న టెక్నీషియన్స్ ఎవరైనా కావచ్చు, లైక్ డబ్బింగ్ టెక్నీషియన్స్ ఇప్పుడు మన ఆన్లైన్ సెషన్ లోనే ఎంతమంది ఉన్నారు. ఇంతమంది వాళ్ళకి ప్రొసీజర్ తెలియదు. ఎలా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి, దేన్ని బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేసి మనల్ని సెలెక్ట్ చేస్తారు, అప్రోచ్ అయ్యే విధానం ఏంటి అన్నవి తెలియదు. ఒక్కసారి మీరు ఆ విషయం చెప్తే ఇక్కడున్న యంగ్ డబ్బింగ్ ఆర్టిస్టులు అందరికి కూడా అది బాగా ఎక్కువగా యూజ్ అవుతుంది. షూర్, డెఫినెట్ గా. యూనియన్ ఆఫీస్ లో అప్లికేషన్ ఫస్ట్ పెట్టుకోవాలి. ప్రొసీజర్ అక్కడ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఆడిషన్స్ జరుగుతాయి. సో అక్కడ ఆడిషన్స్ లో సెలెక్ట్ అవ్వి కెరియర్ అనేది డబ్బింగ్ లో స్టార్ట్ చేయొచ్చు. దీనికి ప్రత్యేకించి యూనియన్ మెంబర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆడిషన్స్ క్లియర్ చేయాలి. తర్వాత ఏంటంటే ఇంత అమౌంట్ పర్ ఇయర్, అంటే ఈ సబ్స్క్రిప్షన్ కార్డ్ తీసుకోవాలంటే 75,000 ఇప్పుడు పే చేయాలి. ఇప్పుడు ఈ ఇయర్ రూల్, అంటే లాస్ట్ ఇయర్ కూడా 75,000 ఉంది. ఇండస్ట్రీకి, టీవీ కాకుండా యూనియన్ సినిమాలకి సెపరేట్, సీరియల్స్ కి సెపరేట్. ఓకే, యూనియన్ కి పే చేయాల్సి ఉంటుంది అన్నమాట కార్డ్ గురించి ప్రిఫరబ్లీ. ఓకే. టీవీకి సంబంధించిన సేమ్ ప్రొసీజర్ ఉంటుందా మేడం దానికి దీనికి?
దానికి అమౌంట్ కొంచెం వేరేగా ఉంటుంది. తక్కువుంటుంది టీవీ సీరియల్స్‌కి. దానిలో గూడా మెంబర్ అవ్వాలన్నమాట. యూనియన్ మెంబర్ అయితే ఆహ్, ఏవైనా మనకి ఇష్యూస్ ఉన్నప్పుడు లైక్ పేమెంట్స్ చెప్పిన తర్వాత అటువైపు నుంచి మనకి రాకపోతే యూనియన్ వాళ్ళు మనకి క్లియర్ చేస్తారన్నమాట. ఓకే. యూనియన్ వాళ్ళ ముందుండి అన్ని చూసుకుంటారైతే. మన క్రాఫ్ట్ మనం క్లియర్‌గా చేసుకోగలిగితే. ఇప్పుడు లైక్ నేను చెప్పండి. డబ్బింగ్ అయినా గానీ ఒక సినిమాకి, మూవీకి డబ్బింగ్ చెప్పాము అంటే ఆ రెమ్యూనరేషన్ అనేది ఒక బిట్ పేమెంట్ అయినా, క్యారెక్టర్ పేమెంట్ అయినా త్రూ యూనియనే మన అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తారన్నమాట అమౌంట్ అనేది. సో, ఓకే. క్రౌడ్ అయితే స్పాట్ పేమెంట్ ఉంటుంది. క్రౌడ్ ఇప్ అయితే స్పాట్ పేమెంట్. యాహ్! మనం ఇక్కడ దాదాపు నాకు తెలిసి ఒక 40-50 మెంబర్స్ ఆన్‌లైన్‌లో ఉన్నారని ఫీల్ అవుతున్నా నేను. లైక్ మన జూమ్ సెషన్‌లో జాయిన్ అయిన వాళ్ళు. ఓకే. వీళ్ళల్లో కొందరు నాలెడ్జ్ గెయినింగ్ కోసం వచ్చిండొచ్చు. కొందరు డబ్బింగ్‌నే ప్యాషన్‌గా, కెరియర్‌గా ఎంచుకొని వచ్చినోళ్ళు చాలా మందున్నారు. డబ్బింగ్‌నే కెరియర్‌గా ఎంచుకొని వచ్చినోళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? లైక్ స్టార్టింగ్ స్టేజెస్‌లో అవ్వచ్చు, ఒకసారి అవకాశాలు రావడం స్టార్ట్ అయిన తర్వాత అవ్వచ్చు. ఎలాంటి కేర్ తీసుకోవాలి? కేర్ అంటే చాలా యాంగిల్స్‌లో మనం ఆలోచించాలి. ఎలా అంటే ఫస్ట్ అవైలబిలిటీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మనం చాలా బిజీగా ఉన్నాం కదా! అని ఇంకొక అంటే సపోజ్ ఆర్టిస్ట్‌గా చేసినోళ్ళు ఇందులో కంటిన్యూ అవ్వలేరు. లేదంటే ఇట్ డిపెండ్స్ అన్నమాట. మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు అంటే ఓకే. ఫ్లెక్సిబిలిటీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు పిలవగానే అందుబాటులో ఉండాలన్నమాట. డబ్బింగ్‌లో కెరియర్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే అరే! వాళ్ళకొక ఒక ఒపీనియన్ ఏర్పడిపోవాలి. తిన ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటుంది. హ్మ్. ఆ మైండ్‌లో పడిపోతామనమాట. లేదు అంటే 2, 3 సార్లు కాల్ చేసేటప్పటికి మనం లేదు సార్ నేను ఊర్లో ఉన్నాను. నాకు ఒంట్లో బాలేదు. మా పాపకి ఒంట్లో బాలేదు అన్నాము అంటే కట్. ఇంక మనకులాగా నాలుగోసారి ఫోన్ చాలా రాదు. మంది రాదు. నాలుగోసారి ఫోన్ రాదు. రాదు. యాహ్! డెఫినెట్‌గా రాదు. ఎందుకంటే చాలా మంది ఒక్క అవకాశం గురించి ఒక 20, 30 మంది ఉంటారు. మనం కాకుండా ఒక 400 మంది ఉన్నారు ఇప్పుడు యూనియన్‌లో. 400 మందికి ఒకేసారి వర్క్ రావడం అంటే చాలా కష్టం. సో, ఇట్ డిపెండ్స్ అన్నమాట. అది మన వాయిస్‌కి ఏది సూట్ అవుతుందో ఇన్‌చార్జెస్ ఉంటారు యూనియన్‌లో. ఒక 11 మెంబర్స్ ఇన్‌చార్జెస్ ఉన్నారు. సో, ప్రతి సినిమా వాళ్ళకొచ్చిన దానికి అందులో సినిమా వాళ్ళు చూసి క్యారెక్టర్స్‌కి పలానా వాళ్ళు వాయిస్ అయితే సూట్ అవుతుందని వాళ్ళే మనకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. క్రౌడ్ అంటారా డెఫినిట్‌గా అందరికి ఛాన్స్ వస్తుంది. యాహ్! కొన్ని సార్లు మేడం కొందరు యూనియన్ కార్డ్ లేకుండానే గొంతు మార్చి ఒక 5, 6 క్యారెక్టర్‌లు చెప్పేస్తారు ఒకే సినిమాలో. అలాంటి టైంలో యూనియన్ మెంబర్స్ ఇంటర్నల్‌గా "ఏయ్! నాకు కార్డ్ ఉందిరా నీకు కార్డ్ లేదురా" అని ఫీల్ అవుతారని నేను ఫీల్ అవుతున్నా. అది అది ఎంత వరకు చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్ట్‌లో ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా అది ఖచ్చితంగా. అది ఎంత వరకు నిజం? అది చాలా ఫ్యాక్టర్స్ టైమ్ ఫ్యాక్టర్ కావచ్చు. ఇప్పుడు సపోజ్ నేనే చెప్తున్నాననుకోండి డబ్బింగ్. నెక్స్ట్ మొమెంట్ ఇంకొక ఆర్టిస్ట్ రాడానికి వాళ్ళకి ఒక గంట టైం పట్టొచ్చు. లేకపోతే వేరే వర్క్‌లో ఉండొచ్చు. వీళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్‌లోనే ఔట్‌పుట్ ఇచ్చేయాలి. అలాంటి సందర్భాలు గూడా ఉంటాయి. సో, కొన్ని సందర్భాల్లో ఎక్స్‌క్యూజ్ చేయలేమనమాట. సో, డెఫినైట్‌లీ చిన్నదే కదా! చెప్పేయండి మేడం మాకిప్పుడు అర్జెంట్‌గా ఔట్‌పుట్ పంపించేయాలి అనంటే సంథింగ్ వి హావ్ హ్మ్. టు సాక్రిఫైస్ అన్నమాట. యాహ్! ఇప్పుడు ఇక్కడున్న ఇంతమంది డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకి మాడ్యులేషన్ కోసం ఎలాంటి ఎక్సర్‌సైజ్ అయితే ఎక్కువగా యూజ్ అవుతాయి మేడం? మాడ్యులేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వాల్వ్‌మెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఏదైనా ఒక సీన్ చూస్తున్నాము అంటే ఫోకస్ చాలా అంటే కాన్సంట్రేషన్ పెట్టి అది మనమే అన్నట్టు ఫీల్ అవుతే డెఫినైట్‌లీ ఆ ఎక్స్‌ప్రెషన్ మాడ్యులేషన్ వస్తుంది. ఓకే. దానికి సంబంధించి ఏమైనా వాయిస్ ఓపెన్ అప్ అవ్వడానికి కానీ ఎక్సర్‌సైజ్ ఏమైనా? వాయిస్ ఓపెన్ అప్ అవ్వడానికంటే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఏదో ఒక సీన్ తీసుకోవడం, చూడడం, గమనించి అది డైలాగ్ మన వాయిస్‌లో అయితే ఎలా చెప్పగలుగుతాము అనేది అది టీవీ గాని లేకపోతే ఒక ఫోన్‌లోనైనా ఒక వీడియో మ్యూట్ చేసుకొని మనం చెప్పి ట్రై చేస్తూ ఉంటే కూడా అది ప్రాక్టీస్ అవుతుందన్నమాట. యాహ్! ఓకే. చాలా సందర్భాల్లో ఒక డిబేట్ జరుగుతుంది మేడం. ఎఫ్‌టీఎస్ స్టూడెంట్స్‌కిను నాకు డిబేట్ జరుగుతుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి పాటలు పాడాల్సిన అవసరం ఏంటి అనంటారు.
నేను పాటలు కూడా రావాలి అని చెప్తాను. లైక్ ఎందుకంటే ఒక క్యారెక్టర్ మెట్ల మీద నుంచి హమ్ చేస్తూ వస్తుందంటే నాకు పాడడం రాదు అంటే, ఆ ఒక్క పాడిన దాని కోసం వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోను కదా! నాకు రాదు పాటలు పాడడం. మేడం హమ్ చేయగలుగుతారు కదా కనీసం. లైక్ జనరల్లీ ఓకే. యూ ఆర్ కరెక్ట్ ఇన్ యువర్ వ్యూ. యాహ్! ప్లీజ్ కంటిన్యూ. మధ్యలో ఇంటరప్ట్ ఆ! చేశాను. అదే. అంతే. అదే చెప్పాలనుకున్నాను నేను. యాక్చువల్లీ హమ్ చేయడానికైనా వచ్చుండాలి కదా! అన్నది నా పాయింట్. వస్తే ఆర్ట్ కళ అనేది ఎలాగైనా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఏది ఊరికనే పోదు. బాగా చెప్పారు మేడం. దెబ్బ తగలకూడదు, కర్ర ఇరక్కూడదు అన్నట్టు చెప్పారు. ఇంకొంచెం క్లియర్‌గా చెప్పండి మేడం. ఏం లేదు. ఇప్పుడు నా విషయమే ప్రాక్టికల్‌గా తీసుకోండి. స్కూల్ లైఫ్‌లో గేమ్స్ ఆడాను. కానీ నాకు ఫ్యూచర్ తెలుసా? నాకు ఈరోజు కామెంటరీ నేను చెప్పగలను. లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ అవుతుంది అని నేనెప్పుడు ప్రెడిక్ట్ చేయలేదు. అప్పుడు ఏమి ఆశించకుండా ఐ హావ్ డన్ మై జాబ్. ఆ ప్యాషన్ ఉండేది ఆడాలని. స్కూల్ లైఫ్ నుంచి గూడా స్పోర్ట్స్ మీద ఎక్కువ మక్కువ ఉండేదనమాట. సో, అలా స్కూల్ నేషనల్స్ ఆడాను. తర్వాత ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. నాట్ ఓన్లీ వన్ స్పోర్ట్. ఇంటర్ కాలేజియేట్‌లో ఆల్ ఇండియా ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్‌లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్. చదువు కూడా అట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ డన్ ఎంబీఏ. అమ్మ బాబోయ్! అంటే చాలా పెద్ద ప్యాషన్ చదువు. ఎలా ఉంటదంటే 2014లో ఒకసారి ఎందుకో అందరూ కూర్చొని టీవీ చూస్తూ ఉంటే ప్రో కబడ్డీ వస్తున్నది. అరే! తెలుగులో వస్తుంది. మన మదర్ టంగ్‌లో. నేను మీడియాలో ఉన్నాను. నేను ఏంటి అసల నాకు ఇన్ఫర్మేషన్ తెలియలేదని చాలా బాధపడ్డానప్పుడు. కట్ చేస్తే ప్రో కబడ్డీ కమెంటేటర్ అయ్యారు తర్వాత. ఆ! యాహ్! ఇది ఎలా ఆహ్, స్టార్ట్ అయింది మేడం? లైక్ ఎలా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? లేదా మీరు యూ వాంటెడ్ టు గివ్ ఎ ట్రై యాక్చువల్లీ? ప్రో కబడ్డీకి. ఓన్లీ ప్రో కబడ్డీ. ప్రో కబడ్డీ కంటే ఆహ్, ఫస్ట్‌లో వాళ్ళకి కామెంటేటర్స్ దొరకలేదు. ప్లేయర్స్‌ని అప్రోచ్ అయ్యారన్నమాట. అంటే మనకు ఆ స్పోర్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఆ స్పాంటేనిటీ ఉంటేనే మనం అక్కడ కామెంటరీ చెప్పగలుగుతాం. సెకండ్ ఏంటంటే నాకీ ఈ టీవీ మీడియా ఫీల్డ్‌లో యాంకర్‌గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది నాకు చాలా యాడ్ అయింది. అదే మనం ఏదైనా గాని ఎక్స్‌పీరియన్స్ ఊరికనే పోదు అని అంటాను అని చెప్పాను గదా! సో, ఈ కామెంటరీ ఫీల్డ్‌లో గూడా అది నాకు చాలా హెల్ప్ ఔట్ అయింది. పేషెన్స్ గూడా చాలా ఇంపార్టెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకి. అంటే కొత్తగా అప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇంత కష్టమే రోజంతా చెప్పాలా? ఒకే సీన్ రిపీటెడ్‌గా నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పిన రోజులు గూడా ఉన్నాయి. చెప్పాల్సొస్తది గూడా. సో, మనకి ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ప్యాషన్ ఉన్నప్పుడు మనకు కష్టం అనిపిచ్చదు. డెఫినైట్‌లీ వి కెన్ గివ్ 100% బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. యాహ్! ఇది ఎగ్జాక్ట్‌గా చెప్పారు. లైక్ ఎలా అంటే చాలా మందికి ఏముందిలే ఏసీ రూమ్‌లో కూర్చొని మాట్లాడతారు మైక్ ముందని మాత్రమే తెలుసు చాలా మందికి. ఏసీ ఆన్ చేస్తే సౌండ్ వస్తుందని ఏసీ ఎన్ని సార్లు ఆఫ్ చేయిస్తారో ఎవరికీ తెలీదు. నాకు తెలుసు. నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి మిమ్మల్ని కూడా. లైక్ మేడం ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఆర్టిస్ట్ తనని తను ప్రూవ్ చేసుకోవడం కోసం కొన్నిసార్లు రెఫరెన్స్‌లు యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఆర్టిస్ట్ కష్టం కూడా ఉంటుంది అన్ని ఆఫీస్‌లకి తిరగడానికి కానీ నా దృష్టిలో చాలా మంది వర్త్ ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టులందరూ గూడా, ఎక్కడో అవకాశాల దృష్టిలో చిన్నగా కొంచెం వెనకంజలో ఉన్నారేమో అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇందాకే చెప్పారు. నేను స్కూల్ టైమ్ నుంచి కూడా కాలేజ్ టైమ్ నుంచి స్పోర్ట్స్ చాలా ఇష్టం నాకు అని చెప్పి యూ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ దట్ యూ విల్ బి ఎ కమెంటేటర్. యాహ్! ఓకే. ఆడే స్థాయి నుంచి ఇంకొకరి ఆటను విశ్లేషించి ఎక్స్‌ప్లెయిన్ చేసే స్థాయికొచ్చారు. లో సో, ఇది ఎప్పుడు ఊహించనిది జరిగినా కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టమైన టాస్క్. అలా ఒక క్యారెక్టర్‌ని అడాప్ట్ చేసుకోవడం ఎంత వరకు ఐ మీన్ తొందరగా అడాప్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఏముంటాయండి? ఇప్పుడు మనకి దాని మీద డబ్బింగ్ చెప్పాలి అనే ప్యాషన్‌తోనే వస్తారు ఎవరైనా గాని. సో, ఓకే. మనకి ఆబ్వియస్‌లీ ఇలా ఉంటుంది. స్క్రీన్ చూడాలి. మనం ఆ క్యారెక్టర్‌లో వాళ్ళకి డబ్బింగ్ చెప్పాలి అన్నప్పుడు, మన ఇన్వాల్వ్‌మెంట్ అనేది 100% పెట్టకపోతే అంటే, ఆ సిట్యుయేషన్ ఏదో మనకే జరుగుతుంది అని ఊహించుకుంటే గాని మనకు ఆ వాయిస్ రాదు. అప్పటికే నవ్వాల్సొస్తది. అప్పటికే ఏడవాల్సొస్తది. తర్వాత ఇలా నవరసాలు ఉంటాయి డబ్బింగ్‌లోని. ఆహ్, యాహ్! సో, అలవాటయిపోతుంది. కొన్ని రోజులకి ఓకే. డబ్బింగ్ అంటే
ఈజీగానే అంటే మనకి ఒకసారి అలవాటు పడ్డామనుకోండి ఆ ప్రొఫెషన్‌కి డబ్బింగ్ చెప్తూ ఉంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. యాహ్! మేడం ఒక్కసారి మీరు అత్యంత కష్టంగా చెప్పిన డబ్బింగ్ ఒకసారి ట్రై చేద్దాం ఇంకోసారి. సమస్య లేదు, గొంతు పోతుంది. నేను టేక్ అని చెప్తాను మీరు చెప్పండి. ఓకేనా? అస్సల. అదే లేదు ఇప్పుడు నాకు మీ జూనియర్స్‌కి గాని, మీ స్టూడెంట్స్‌కి గాని చెప్పేదొకటే. ఒక్కసారి ట్రై చేయండి. రెండోసారి ట్రై చేయండి. మూడోసారి దేని గురించి రాదు. 100% వస్తది. 100% వస్తుంది ఆబ్వియస్‌గా. మనం చెప్పకపోతే వీడు వదిలిపెట్టేటట్టు లేడు. చెప్పాలి యాక్చువల్లీ అని వాయిస్ ఓపెన్ అవుతది. చెప్పాలంటే సిగ్గేస్తుంది గానీ, మా స్టూడెంట్స్‌లో చాలా మందికి ఆ డౌట్ ఉంది. ఈడు వదలడు, ఈడు సైకోగాడీడని. అది వేరే విషయం అది. లైక్ కాదు, నీలాంటి వాళ్ళుంటే చాలా వర్క్ నేర్చుకోవచ్చు హర్ష. సిన్సియర్‌లీ స్పీకింగ్. థాంక్ యూ. థాంక్ అది యూ సో మచ్. అది చాలా రేర్‌గా ఉంటారు. కొంతమంది ఏమంటారంటే మొహం మీద చెప్పకుండా ఓకే మేడం, వాయిస్ టెస్ట్ అయిపోయింది. విల్ ఇన్ఫార్మ్ యూ అని పంపించేస్తారనమాట. నో, నో. అలా కాకుండా వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎలాగా మాడ్యులేషన్ గాని, వాయిస్ గాని అలా చెప్పించుకోగలిగితే మనం 100% యాహ్! ఎలా ఈ ఎక్స్‌పీరియన్స్ టెక్నికల్లీ ఇక్కడున్న వాళ్ళలో ఆష ఫేస్ చేసింది. ఆష అనే అమ్మాయి ఉంది ఇప్పుడు జూమ్ సెషన్‌లో. ఆ అమ్మాయి నిన్న ఫేస్ చేసింది. మనం ప్రొడ్యూస్ చేస్తున్న వెబ్ సీరీస్‌లో ఒక అమ్మాయి క్యారెక్టర్ కావాలంటే ఆష నువ్వు వెళ్లని చెప్పానన్నమాట నేను. ఓకే. ఆ అమ్మాయి డబ్బింగ్ ప్రాక్టికల్ స్టార్ట్ అయ్యి 1, 2 రోజులయింది. బట్ ఓకే. సార్ నేను చెప్తాను, ట్రై చేస్తానని చెప్పి అంతా అయిపోయిన తర్వాత సార్ నా వాయిస్ బాగోలేకపోతే తీసేయమనండి సార్, పర్వాలేదు సార్ అనింది. అలా కాదు. నచ్చకపోతే ఎవరు చెప్పనివ్వను నేను ముందు నేను అక్కడ ఉన్నా గదా! అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పుకున్నాం. లైక్ ఓకే. ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి పెద్ద తేడా కనపడదు చెప్తున్నప్పుడు. యాహ్! వీళ్ళందరికీ కూడా క్లాసెస్‌లో అన్నిట్లో నా రెగ్యులర్ రూమ్‌లో క్లాసులు జరిగిన తర్వాత ఒక్కసారిగా డబ్బింగ్ ఎన్విరాన్మెంట్ వేరేగా ఉంటుంది. ఆ! కొత్తగా అక్కడికెళ్ళేసరికి ఉన్నప్పుడు సే భయమనేది ఉంటది. యాహ్! అక్కడున్న వాళ్ళప్పుడు కొత్త భయమొస్తది. ఏంటిదంతా వింతగా ఉందని. లైక్ ఈ ప్రాబ్లమ్ మన స్టూడెంట్స్‌లో ఉండకూడదనే మన ఎండీ గారు డబ్బింగ్ స్టూడియో పెట్టేసారు. ఓకే. బేసిక్‌గా స్టూడియో బయట వరకులకి పెట్టుకోలేదు మనం. డబ్బింగ్ స్టూడెంట్స్‌కి మన ప్రాజెక్ట్స్‌కి మాత్రం ఉండేసని డబ్బింగ్ స్టూడియో పెట్టాం. ఇట్స్ ఎ అది గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ. ఆ! కానీ అది ఇక్కడ ట్రైనప్ అయ్యి బయటకి వెళ్తే మీకు అంత కష్టం అనిపించదు యాక్చువల్లీ. అలా చాలా మంది వర్క్ చేస్తున్నారు. లైక్ మాధురి, లక్ష్మీ మాధురి అని ఒక ఆవిడున్నారు. మన స్టూడెంటే ఆవిడ. బేగంపేటలో ఉంటారు. నాకు మొన్న ఫోను చేసి ఒక విషయం చెప్తా ఏమనుకో గదా! అన్నారు. ఏంటి అంటే, "నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నా, మా ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తున్నా" అని చెప్పి మాట్లాడారు. ఏంటని అడిగితే ఎక్స్‌ప్లెయిన్ చేసిందనమాట. ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసింది. హమ్మయ్య! పోనీలే హ్యాపీగా ఫీల్ అయ్యాం. నేను మా ఎండీ గారు మాట్లాడుకుంటూ, ఇది గదా మనం కోరుకునేది బేసిక్‌గా అల్టిమేట్‌లీ సక్సెస్ కదా! యాహ్! యాహ్! అది చాలా అవసరమని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు లైక్ ఒక క్వెషన్ అనుకున్నా నేను బేసిక్‌గా. కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఎప్పటినుంచో ఉన్న వాళ్ళకి ఆహ్, వర్క్ అసైన్ చేసే విషయంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్‌లందరూ మీలా ఒకసారి పైలట్ చూస్తా అని చెప్పకుండా స్క్రిప్ట్ మాత్రం విని ఎళ్ళిపోతారు. నేను చూసా కాబట్టి అది నాకు తెలుసు. పైలట్ వింటారా అంటే, లేదు లేదు టేకెళ్ళిపోదాం అని చెప్తారు. తర్వాత సింగింగ్ ప్రాసెస్ సౌండ్ ఇంజినీర్ చేసుకుంటాడు. మీరు అదే లెంగ్త్‌లో చెప్పేసిన తర్వాత. కానీ కొత్తగా వచ్చేవాళ్ళు టైం తీసుకున్నా కూడా క్వాలిటీ ఇచ్చేవాళ్ళుంటే, వాళ్ళ కెరీర్ గ్రోత్‌కి అది ఎలా ఉపయోగపడుతుంది? టైం తీసుకున్నా కూడా క్వాలిటీ ఇస్తారన్నట్టు. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్స్ అంటే ఏ డబ్బింగ్ స్టూడియో కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళవ్వనియండి, కొత్త వాళ్ళవ్వనియండి. ఒక సీరియల్ జరుగుతుందనుకోండి సపోజ్. మనం సీరియల్సే తీసుకుందాము. మూవీస్ అంటే అవన్నీ వెల్ ప్లాన్డ్‌గా జరుగుతాయి. అందరూ ఎవరు చెప్పగలరో వాళ్ళనే వాళ్ళు లొకేట్ చేసుకొని మైక్ ముందుకు తీసుకురావడం జరుగుతది. మీరన్నట్టుగా చెప్పగలరు, కొంచెం టైం తీసుకుంటారు అనంటే, ఆ ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి సీరియల్ దగ్గరే మనకంత టైం దొరుకుతది యాక్చువల్లీ. ఓకే. ఓకే. హ్మ్. చెప్పండి. తర్వాతొచ్చి ఆల్రెడీ ఆహ్, నంబర్ ఆఫ్ ఒక 60 సీరియల్స్, 60 స్టూడియోస్ గూడా మోర్ దాన్ ఉంటాయి. మన కృష్ణానగర్‌లో చూస్తే గనక. సో, ఎన్ని స్టూడియోస్ ఉన్నా అంతకు మించి వర్క్ అయితే ఉంది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకి. అందరూ చాలా బిజీగా. ఇప్పుడొక స్టూడియో దగ్గర కనిపిస్తారా? ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకో దగ్గర ఎక్కడో మునిగి తేలుతూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఆహ్, ఇదే ఏమంటారు ప్రొఫెషన్‌గా ఎంచుకున్న వాళ్ళకి 100% వర్క్ అయితే ఉంటుంది. అదైతే గ్యారంటీ ఇవ్వగలను. యాహ్! అది చాలా ట్రూ అండి. నిజానికి ఎన్ని స్టూడియోస్ ఉన్నా సరిపోవు.
ఎందుకంటే మన ఆఫీస్ చుట్టూ కూడా దాదాపు 50-60 స్టూడియోలు ఉన్నాయి. యాహ్! అన్ని పక్క పక్కనే ఉన్నాయి. ఒక అడ్రస్ తెలియకుండా తిరుగుతా ఉంటారు. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది కనుక్కోవడం యాక్చువల్లీ. యాహ్! లొకేషన్ పెట్టేయగానే అక్కడికి వెళ్ళిపోవడం గానీ, యెస్. ఇది చాలా ఈజీ అయింది. ఇంతకుముందు ఇదేది ఉండేది కాదు. ఎక్విప్‌మెంట్ కూడా ఇప్పుడు అడ్వాన్స్ అవ్వడం వల్ల చేసే పని కొంచెం సులువైపోయింది. టెక్నీషియన్ పడే కష్టం అంతే ఉన్నా కూడా లైక్ మీరన్నట్టు ఇంతకుముందు లెంగ్తీ సెంటెన్స్ ఒకే ఫ్రేజ్‌లో చెప్పాల్సొచ్చేది. ఇప్పుడు బిట్లు బిట్లుగా చెప్పినా కూడా పని జరుగుతుందన్నది. ఈ ఇది ఎక్స్‌పీరియన్స్ నాకు గూడా ఎలా అంటే నువ్వు అడిగిన క్వెషన్‌కి కొత్తలో నేను సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు సపోజ్ ఎక్కడైనా మళ్ళీ రీటేక్ చేయాలి ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి. డెఫినైట్‌లీ సీరియల్స్‌లో కూడా. అంటే అప్పుడు మాక్సిమం హిందీ టు తెలుగు కూడా 'చిన్నారి పెళ్ళికూతురు' తర్వాత ఇలా డిఫరెంట్ సీరియల్స్ 'స్టార్ మాలో' వచ్చేవన్నమాట. సో, ఒక 10 ఎపిసోడ్స్ ఒకేసారి డబ్బింగ్ చెప్పడం జరిగేదన్నమాట. ఇన్ ద మీన్ వైల్ కొత్త వాళ్ళనుకోండి సపోజ్, మేడం మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చారు. ప్లీజ్ ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తారా? అని చెప్తారు. సో, అప్పుడు కొత్తల్లో ఉంటాం. మనకు ఆ పేషెన్స్ ఉండాలి. మనకి డబ్బింగ్ చెప్పాలి అన్న ఆతృత, మనం నేర్చుకోవాలి, వర్క్ నేర్చుకోవాలన్న తపన ఉండేవాళ్ళు, ఓకే. డెఫినెట్‌గా అండి అనేసి విల్ వెయిట్. అప్పుడు మనకి మనీ గురించి గానీ, లేకపోతే వెయిట్ చేయాల్సొస్తుంది అన్న బాధ కూడా ఉండదు. వర్క్ నేర్చుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. అదే కనిపిస్తుంది మనకి. ఆపర్చునిటీ వస్తే చాలు అనుకుంటామనమాట. సో, అలా నేను దరిదాపు 1 ½ ఇయర్ సీరియల్స్‌కి వర్క్ చేశాను. సో, రెగ్యులర్‌గా టైమ్ ఉండేది కాదు. ఒకసారి మీరు క్లిక్ అవుతే మీరు చెప్పగలుగుతున్నారన్న కాన్ఫిడెన్స్ డబ్బింగ్ ఇన్‌చార్జ్‌లకొస్తే యూ ఆర్ దేర్. ఇంకా కంటిన్యూయస్‌గా మీ ఫోన్ మోగుతూనే ఉంటది. అమ్మా ఈ స్టూడియోలోనొచ్చేసి, అమ్మా ఈ స్టూడియోకొచ్చేసి, అమ్మా ఇక్కడే ఉన్నా. చిన్నది నాన్న అయిపోద్దని చెప్పేస్తారా అయిపోద్దది అలానే. అంతే ఇంకా మనకి టైమ్ ఉండాలి చెప్పడానికి. అలా ఉంటుంది. హ్మ్. అంతే. ఇప్పుడు 'బాలసుబ్రహ్మణ్యం' గారికి ఎలాగైతే రోజులో ఎన్ని గంటలున్నా గూడా ఆయనకి పాడడానికి ఇంకా పాటలు మిగిలేలా ఉన్నాయో, అలానే అయిపోద్ది అందరి పరిస్థితి. యెస్. లైక్ మేడం డబ్బింగ్‌లో ఫాల్స్ వాయిస్ ఎంత వరకు ఉపయోగపడుతుంది? లైక్ ఒరిజిన నా నా అంచనా ప్రకారం మన ఒరిజినల్ వాయిస్ మన కంఫర్ట్ జోన్‌లో ఉండే వాయిస్ ఎంతసేపు మాట్లాడినా మనం స్ట్రెయిన్ అవ్వం బేసిక్‌గా. అవును. కానీ ఫాల్స్ వాయిస్‌నప్పుడు గొంతు స్ట్రెయిన్ అవుతుంది. ఎంత వరకు ఉపయోగపడుతుంది? ఐ మీన్ ఏ రేషియో వరకు ఉండొచ్చు అన్నది నా పాయింట్. ఫాల్స్ వాయిస్ అంటే ఆహ్, అంత వర్కౌట్ అవ్వదు నా ఉద్దేశం ప్రకారం. ఎప్పుడు మీరు వాయిస్ ఓపెన్ అప్ చేసి మీ ఓన్ వాయిస్‌లో డబ్బింగ్ చెప్పగలుగుతారో, అది మీరు కంటిన్యూ చేయగలుగుతారు. ఎన్ని గంటలు అవ్వనియండి, ఎప్పుడైనా ఆ క్యారెక్టర్ మళ్ళీ కరెక్షన్ వచ్చినా అది మీరు వెంటనే చెప్పగలుగుతారు ఆ వాయిస్. ఫాల్స్ వాయిస్ అంటే మళ్ళీ ఆ పిచ్‌ని పట్టుకోలేకపోతే ఇంక మళ్ళీ న్యాయం చేయలేమేమో ఆ క్యారెక్టర్‌కి. యాహ్! మీరన్నట్టు మళ్ళీ మళ్ళీ పైలట్ ఇంతకుముందు చెప్పిన డైలాగ్ విని మళ్ళీ దానికి సింక్ వినాలి. చేస్తూ యాహ్! దాని లీడ్ తీసుకొని చెప్పాల్సిందొస్తది. యాహ్! లైక్ ఓకే. ఇప్పుడేదన్నా ఒక క్వెషన్ ఎవరైనా స్టూడెంట్స్ రైజ్ చేస్తారేమో చూద్దాం మేడం. లైక్ వాళ్ళకేదైనా డౌట్ ఉంటే డబ్బింగ్ గురించి. ఎవరైతే క్వెషన్ అడగాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం మైక్ బ్లింక్ చేస్తే నేను వాళ్ళని పేరుతో మెన్షన్ చేసి క్వెషన్ అడిగిస్తాను. ఎవరైనా అడగొచ్చు. కమల్ దీప్ గారు మైక్ బ్లింక్ చేస్తున్నారు. కమల్ Yes, and డూ యూ వాంట్ టు ఆస్క్ క్వెషన్? యూ కెన్ ఆస్క్ స్వర్ణ గారు. హర్ sure, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ విల్ బి సో మచ్ హెల్ప్‌ఫుల్ ఐ థింక్ సో. sure, Andy. First of all, FTIHK, thank you for giving an opportunity. So, ప్లెజర్. Swarnalata Garu, nice smile, Andy. I think that tells how passionate you are. థాంక్ యూ That's సో really మచ్. wonderful. Two things, Andy. One is about the lip sync. సో ఇప్పుడు మనకి ఈ డబ్ స్మాష్ వీడియోస్ కానీ టిక్టాక్ వీడియోస్ కానీ ఉన్నాయి కదా, రీల్స్ కానీ, ఇవి యాక్చువల్గా మనకి లిప్ సింక్తో హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ అవర్ వాయిస్, ఇట్స్ సంబడి ఎల్సెస్ వాయిస్. మనం జస్ట్ లిప్ సింక్ చేయడమే. అయితే ఈ లిప్ సింకింగ్కిను యాక్చువల్ వాయిస్ ఓవర్ మనం చెప్పినప్పుడు అది అంతే సేమ్, కాకపోతే ఎవరిదో మనం వాళ్ళది మ్యూట్ చేసి మన వాయిస్ పెడతాం కదా. సో అంటే దాంట్లో ప్రొఫిషియన్సీ సంపాదించడానికి మనం తీసుకోవాల్సిన, అంటే ప్రాక్టీస్ చేయాలన్నారు కదా మీరు. సో మనకి శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి జనరల్గా ఎవరిదైనా అప్రోచ్ అడిగితే మీ శాంపిల్స్ పంపించండి అంటారు కదా. సో వాయిస్ వాట్ శాంపుల్ కైండ్ ఆఫ్ పంపించండి. యాహ్! వాట్ కైండ్ ఆఫ్ శాంపిల్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇది మనం యూజ్ చేయాలండి? టూల్స్ కానీ, అంటే నార్మల్ మైక్తో చాలా వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ చూసింగ్ అ మైక్. జనరల్గా ఎలా చేయాలి వాయిస్ అంటే? ఇప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదండి. కొంతమంది అంటారు ఎర్లీ మార్నింగ్ చేయండి మంచి గొంతు ఉంటుంది,
ఫ్రెష్‌గా ఉంటుంది. యాహ్! పడుకొని లేచాక ఒక గొంతు ఉంటది మనకి. సో హౌ డు వి యాక్చువల్లీ థింక్ అబౌట్ ఆల్ దట్ అండి? మీరు అడిగిన క్వెషన్‌కైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ శాంపిల్స్ విషయానికొస్తే వెన్ వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఏదైనా గానీ చెప్పగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే లైక్ ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే ఇప్పుడు సీరియల్స్ గానీ, మూవీస్ గానీ కొన్నాళ్ళు వర్క్ చేస్తే గానీ మీ ఇండివిడ్యువల్‌గా మీకు కాల్స్ అనేవి రావు. 100% నేను గ్యారంటీ ఇవ్వగలను. స్టార్టింగ్‌లో ఎవ్వరు బై బర్త్ టాలెంట్‌తో పుట్టరండి. మనం ప్రాక్టీస్ చేయాలి. స్టార్టింగ్ మనకి ఫ్లూయెన్సీ ఆన్ ద లాంగ్వేజ్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. న్యూస్ పేపర్స్ చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడ గూడా రోల్ అవ్వదు మనకి. టంగ్ ట్విస్టర్స్ అంటారు కదా! మైక్ ముందుకెళ్ళిన తర్వాత ఒకలాంటి భయం అనేది ఉంటుంది. సో, మనం ఎప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉంటామో ఆ ఫ్లో అనేది ఈజీగా వస్తుంది. సో, వాయిస్ శాంపిల్స్ విషయానికొస్తే సపోజ్ డిఫరెంట్ వాయిస్ ఓవర్స్ లేదంటే న్యూస్ యాంకర్స్ చెప్పే అంటే వాయిస్ శాంపిల్స్‌లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయన్నమాట. ఏ క్యారెక్టర్స్‌కి మీరు న్యూస్ ఫ్లోలా. యాహ్! న్యూస్ ఫ్లోనే. డిఫరెంట్ క్యారెక్టర్స్ సినిమాలో రకరకాల ఆర్టిస్ట్ ఎలా అంటే క్యారెక్టర్స్ ఉంటాయి. సపోజ్ ఒక చెల్లెల క్యారెక్టరు, లేకపోతే ఒక అన్నయ్య క్యారెక్టరు, ఒక డాక్టర్ క్యారెక్టరు, విలనే అనుకోండి. ఆ విలన్ ఎలా నవ్వుతాడు? మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో, ఒక యూట్యూబ్‌లోని ఏదైనా ఒక మూవీ గాని, ఏదైనా ఒక ఇన్సిడెంట్ చూసారనుకోండి. సో, అది మీరు సపోజ్ ల్యాప్‌టాప్‌లో అయితే ఈ మధ్యన స్క్రీన్ రికార్డింగ్ గూడా చేసుకోవచ్చు. మనకు ఆప్షన్ ఉంది. ఫోన్స్‌లో గూడా అడ్వాన్స్డ్ వెర్షన్స్ అయితే దానికి గూడా స్క్రీన్ రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో, అలా క్లిప్పింగ్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, మనం ప్రాక్టీస్ చేయొచ్చు. వాయిస్ రికార్డింగ్ యాప్ గూడా ఉంటుంది మనకి. సో, డెఫినెట్‌లీ ఇప్పుడు హ్మ్. కొన్ని సాఫ్ట్‌వేర్స్ కైన్ మాస్టర్ అనేది ఉంటుంది. ఇన్‌షాట్ అనేది వీడియో ఎడిటింగ్ ఉంటాయి గదా! సాఫ్ట్‌వేర్స్. సో, మనం ఏదైతే డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నామో ఆ క్లిప్పింగ్‌ని మనం అందులో లోడ్ చేసుకొని ఆహ్, ఆహ్, మీడియా ఫైల్ నుంచి మన వాయిస్ డైరెక్ట్‌గా అక్కడే డబ్బింగ్ చెప్పుకోవచ్చు. మన చేతిలోనే ఇప్పుడు సౌండ్ ఇంజినీర్ కూడా అవసరం లేదు. హర్ష. మేడం అలా ఇప్పుడు నేను సౌండ్ ఇంజినీర్ కాదు ఇప్పుడు నేను. ఇప్పుడు నేను సౌండ్ ఇంజినీర్ కాదండి. అయిపోయింది. మీ ఒకప్పుడు మేము ప్రాజెక్ట్ డిపెండ్ అవ్వేవాళ్ళం. మాకేవి తెలీవు అప్పట్లో. వి వుడ్ డిపెండ్ ఆన్ సౌండ్ ఇంజినీర్స్. ఒక స్టూడియోకెళ్ళాలి, వాయిస్ శాంపుల్ చేయాలి అంటే ఇంత ప్రొసీజర్ ఉండేది. హర్ష మీద డిపెండ్ అయ్యేదాన్ని. ఓకే. లైక్ యాక్చువల్లీ లైక్ మీరన్నట్లు ఇప్పుడు అందరికి స్మార్ట్ ఫోన్ అంటే ఇంకా ప్రపంచం చేతిలో ఉన్నట్టే అన్ని కైండ్స్ ఆఫ్ థింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మాట్లాడేవి, పాడేవి, ఎగిరేవి, ఫోటోలు తీసేవి, పోజులు ఇచ్చేవి అన్ని ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఏ నెంబర్ ఆఫ్ రంగంలో ఆపర్చునిటీస్ ఈజీ అయిపోతుంది. అప్పుడు ప్రతిసారి ఆఫీస్కి వెళ్తేనే తెలిసేది. ఇప్పుడు ఫోన్ లో పంపించేసి ఇదండి నా వాయిస్ మీరు ఆ మ్యాచ్ అవుతుందంటే క్యారెక్టర్‌ని వస్తుంది. చెప్పనవసరం లేదు. మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎవరో చెప్పిందనే మీరు ఆ క్లిప్పింగ్ తీసుకొని మీ ఓన్ వాయిస్ డబ్ చేసుకొని ఇది నా వాయిస్ అండి అని మీరు వాయిస్ శాంపిల్ పంపించొచ్చన్నమాట. పంపించేయచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు అన్ని ఆపర్చునిటీస్ లేవు కదా! వెళ్ళి హెడ్ ఫోన్స్ పెట్టుకొని మైక్ లో విని చెప్తే అది ఉండేది. లేదంటే మిగతాది ఉండేది కాదు. యాహ్! లైక్ అందరూ దానికి హ్యాపీ. అడిగేవారు. మీ వర్క్ శాంపిల్ మీ లింక్స్ పంపించండి. లింక్స్ షేర్ చేయండి. చాలా కష్టంగా ఉండేది. అదే ఇంకోటి ఏ సినిమాలో చెప్పారని చెప్పి ఏ డైలాగ్ చెప్పేవారు కూడా అడిగేవాళ్ళు. యాహ్! లైక్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారు? కెన్ బ్లింక్ ద మైక్ యాక్చువల్లీ. ఎవరో డూడ్ అడగాలి ఇక్కడ. ఇలా ఈ క్వశ్చన్ నేను రేపు ఒక క్వశ్చన్ అడుగుతానని చెప్పి కార్తిక్ చెప్పారు. కార్తిక్ ఎఫ్టీహెచ్ స్టూడెంట్ డబ్బింగ్ కి. కార్తిక్ లైక్ కార్తిక్ బయట వేరే ఆర్గనైజేషన్స్ కూడా వర్క్ చేస్తున్నాడు. కంటెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడంలో. ఓకే. డైరెక్షన్ స్లాట్స్ ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఎవరైనా ఇంకా డౌట్స్ అడిగే వాళ్ళు ఎవరున్నారా? పావని, సత్యమాల, శ్వేత, రుద్రతేజ, జ్యోతిర్మయ్, హలో. కిషోర్, యా సామ్రాట్ గారు. అంటే మనకి ఆపర్చునిటీస్ గురించి ఎలా తెలుస్తుందండి? ఎలా అప్రోచ్ అవ్వచ్చు? యా మేడం, ఆపర్చునిటీస్ గురించి ఎలా తెలుసుకోవచ్చు అని అడుగుతున్నారు సామ్రాట్ గారు. మీరు కెరియర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టు గనకైతే డెఫినెట్లీ డిఫరెంట్ స్టూడియోస్ కృష్ణానగర్‌లో సీరియల్స్ జరుగుతూ ఉంటాయి.
ఏ సీరియల్ ఎక్కడ జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ కావాలంటే నేనైనా ప్రొవైడ్ చేస్తాను. మీకు తెలిసిపోతుంది. ఆటోమేటికల్లీ స్టూడియోకి వెళ్ళారు అనుకోండి, అక్కడ మీరు ఇన్ఛార్జ్‌ని ఫస్ట్ పరిచయం చేసుకోవాలి. సార్ నేను పలానా అని చెప్పండి. నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నాను. మీరు నాకు అవకాశం ఇయ్యండి అని అంటే డెఫినెట్‌లీ వాళ్ళు ఫస్ట్‌లో అయితే స్టార్టింగ్ మీ వాయిస్ ఎలా ఉంది అనేది చెక్ చేయడానికి చిన్న చిన్న బిట్స్ ఉంటాయి. సీరియల్స్‌లో కూడా ఉంటాయి బిట్స్. సో, అలాంటివి చెప్పిస్తారనమాట. అలా మీరు కొద్దిగా చెప్తూ మీకే తెలిసిపోతుంది. ఓకే. రియల్లీ ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు మన దగ్గరికి రావు. కనీసం ఒక 2, 3 స్టూడియోలు తిరిగితే అక్కడ పరిచయమైన వాళ్ళ కారణంగానే ఎక్కువ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఇది నేను ప్రాక్టికల్ గా స్వర్ణ గారు వేరే స్టూడియోకి వెళ్ళినప్పుడు కానీ, డైరెక్టర్ చిన్న అనే ఆయన ప్రాజెక్ట్స్ కి వెళ్ళినప్పుడు కానీ, ఆర్సీఎం రాజు గారి స్టూడియోకి వెళ్ళినప్పుడు కానీ ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఫోన్లు వచ్చినాయి, ఎప్పుడు జరుగుతాయని దగ్గర నుంచి చూసినప్పుడు అర్థమైంది. లైక్ లాస్ట్ ఇయర్ ఆర్సీఎం రాజు గారు కూడా స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. వాయిస్ ఎలా వస్తుంది బయటికి అని. దట్ వాస్ గ్రేట్ సెషన్ యాక్చువల్లీ. హి ఈస్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. ఇట్ డిపెండ్స్ అండి. యాక్చువల్లీ మనం ఎప్పుడైతే మనం ట్రై చేస్తామో, కొత్త వాయిస్ మనం ట్రై చేస్తున్నప్పుడు దాన్ని కన్సిస్టెంట్ గా పెట్టుకోవడం కష్టమైన టాస్క్ అని నేను ఫీల్ అవుతున్నా. నవ్య, వుడ్ యు లైక్ టు ఆస్క్ ఎ క్వశ్చన్? మైక్ బ్లింక్ అయింది ఇంతసేపు నవ్యది. Yes. స్వర్ణలత గారు, లైక్ సీరియల్స్ కి ఇలాంటి వాటికి యూనియన్ కార్డ్ అనేది కంపల్సరీయా, ఆర్ టు గెట్ ఇట్ ఓన్లీ త్రూ ఆడిషన్సా, లేకపోతే 2-3 చెప్పి అప్పుడే తెచ్చుకోవచ్చా? మీకు ఆపర్చునిటీ అనేది వస్తే డెఫినెట్‌గా మీరు చెప్పండి. అట్ ద సేమ్ టైమ్ ప్యారలెల్‌గా యూనియన్‌లో కార్డ్ అప్లై చేసుకోండి. ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. అంటే వచ్చిన వరకు వదులుకోవద్దు, అక్కడ ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండండి, ఇటు సైడ్ అప్లికేషన్ చేసుకోండి అంటున్నారు స్వర్ణ గారు. అండ్ ఇంకొక డౌట్ అండి, లైక్ అదర్ దెన్ సీరియల్స్ అండ్ మూవీస్ కాకుండా లైక్ వెబ్ సిరీస్ కానీ, సమ్ లైక్ ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఫ్యూ కిడ్స్ ప్రోగ్రామ్లు ఉంటాయి, వాటికి కానీ ఇలాంటి వాటికి కూడా కార్డ్స్ కావాలా? కార్డ్స్ అవసరం లేదు. ఓన్లీ టీవీ సీరియల్స్‌కే యూనియన్ మెంబర్ అవ్వాలి. దానికి ఒక రూల్ అనేది రీసెంట్‌గా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వీళ్ళు యూనియన్ ఫామ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఉండేది కాదు. రీసెంట్‌లీ అందరూ కూడా అంటే ఒక యూనియన్ అనేది ఉంటే ఆర్టిస్ట్‌లకి ఎలాంటి నష్టం జరగదు అన్న ఉద్దేశంతో యూనియన్ పెట్టడం జరిగింది. వెబ్ సీరీస్‌కి, యాడ్స్‌కి గానీ, షార్ట్ ఫిల్మ్స్ గానీ, ఈ కిడ్స్ ఎపిసోడ్స్ అంటున్నారు కదా! అవి ఇన్‌క్లూడ్ అవ్వవు టీవీ సీరియల్ యూనియన్‌లో. సో, మీకు ఆపర్చునిటీ వస్తే డెఫినెట్‌లీ యూ కెన్ గో అహెడ్. సూపర్. నేను ఇవాళ ఈ సెషన్ లో కొత్త విషయం తెలుసుకున్నాను యాక్చువల్ గా ఈ రోజు. నేను ఇప్పటికి కూడా స్టూడియోని బేస్ కన్‌ఫ్యూజనా? చేసుకొని యాక్చువల్లీ యాడ్స్ కి కానీ వెబ్ సిరీస్ కి అయితే ఉండదని తెలుసు. లైక్ ప్రైవేట్ ప్రొడక్షన్స్ కదా ఇవన్నీ. ఒక యూనియన్ బాడీస్ లో లేవు. ఓకే. ఫీచర్స్ కి దాని ద్వారా నేను తెలుసుకున్నా. నెక్స్ట్ ఎవరు అడుగుతారు? పావని. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. లైక్ చెప్పండి. ఎవరిదైనా వాయిస్ బాగుంది, లేకపోతే డైరెక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ త్రూగా ఆపర్చునిటీ వచ్చి మూవీస్‌కి సపోజ్ 1, 2 మూవీస్ హీరోయిన్ వాయిస్ చెప్పి ఉంటే ఒక హీరోయినే కాదు క్యారెక్టర్స్ ఏవైనా గానీ, అంటే అటువైపు నుంచి మనకి ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది, మనం చెప్పామన్న ఎక్స్‌పీరియన్స్ ఉంటే డైరెక్ట్‌గా వాళ్ళకి ఆడిషన్ లేకుండా యూనియన్‌లో కార్డ్ ఇస్తారు మూవీస్‌కి. ఓకే. సో, అదే యాక్చువల్లీ ఇప్పుడు రైటర్స్ కూడా అలానే ఉంది. ఓకే. ఏదైనా సినిమాకి టైటిల్ పడిన తర్వాత ఆ సీడీ కానీ, ఆ మూవీ కాపీ లేదా డైరెక్టర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటే డైరెక్ట్ కార్డ్ ఇచ్చేస్తారు. అచ్చా! లైక్ పావని. ఇంకొక డౌట్ అండి, సారీ అండి. Yeah. యాక్చువల్ గా ఒకవేళ మనం ఏదైనా వెబ్ సిరీస్ గానీ దేనికైనా చెప్పుకుంటే దాన్ని బేస్ చేసుకుని దే విల్ గివ్ ఎనీ యూనియన్ కార్డ్ No. ఆడిషన్‌కి అప్లై చేయాలి దానికైతే. అంటే మీరు దేనికంటున్నారు? టీవీ సీరియల్‌కా? మూవీ డబ్బింగ్? ఎయిదర్ వే ఎనీథింగ్. అప్పుడైతే యూ హావ్ టు గో ఫర్ ఆడిషన్. సినిమాలకు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని సినిమాలకి ఇస్తారు కానీ వెబ్ సిరీస్ లకి చెప్పిన దాన్ని బేస్ చేసుకుని సినిమాల యూనియన్ లో మెంబర్ కాలేరు అంటున్నారు. అంతేనా మేడం? యెస్. చాలా తెలిసిపోతున్నాయి నాకు ఈ మధ్య. సార్ నేను కమల్ సార్ మళ్ళీ. యా మ్యామ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ గా యూనియన్ ఆఫీస్కి వెళ్ళి మనం అప్రోచ్ అవ్వచ్చా, ఆర్ ఇట్స్ లైక్ ఎవరో ఉంటారా ఇన్ బిట్వీన్?
అయితే మనమే డైరెక్ట్గా వెళ్ళి వీ కెన్ టాక్. అది ఫస్ట్ క్వశ్చన్ మేడం. సెకండ్ది యూజువల్గా ఒక మైండ్ సెట్ ఉంది మేడం. అంటే ఒక ఇది ఉంది, ఏంటి అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే మిమిక్రీ బాగా వస్తే ఈజీగా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోవచ్చు అనేది ఒక మిత్ ఉండేది. సో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అసలు? మీన్ ఆ రెండు క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్? అంటే యూనియన్కి వెళ్ళి మనం డైరెక్ట్గా మనమే యా, యూ కెన్ డైరెక్ట్లీ, మీరు ఎవ్వరు మధ్యలో ఇంటర్ఫీరెన్స్ ఏమీ అక్కర్లేదు, తెలిసిన వాళ్ళే ఉండక్కర్లేదు. అక్కడ రాజారావు గారు అని ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉంటారు యూనియన్ ఆఫీస్లో. సో ఆయనకి వెళ్ళి, సార్ నేను ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, అప్లికేషన్ కావాలి అంటే హీ విల్ గైడ్ యూ. తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నారు కదా, అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే సపోజ్ జెంట్స్కి తీసుకుంటే కనుక మా డబ్బింగ్ ఆర్టిస్ట్లో ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు హీరో వాయిస్లు, వాళ్ళ ఓన్ వాయిస్లు చెప్పుకుంటారు చాలా మంది హీరోలు, బాలకృష్ణ కానీ, రవితేజ కానీ, ఇంకా చిరంజీవి గారు. అయితే ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే వాళ్ళు రాలేని పరిస్థితి ఉన్నది అనుకోండి, అప్పుడు ఈ మిమిక్రీ ఆర్టిస్టుల ద్వారా ఆ చిన్న చిన్న బిట్లు ఫిలప్ చేస్తారనమాట. అది తెలియదు ఎవరికి కూడా, చెప్తే గానారే నేను ఈ డైలాగ్ నేను ఆ సినిమాలో బాలకృష్ణకి నేనే చెప్పాను అని ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ చెప్తే గానీ బయట వాళ్ళకి తెలియదు. అది మిమిక్రీ వస్తే యాడెడ్ అడ్వాంటేజ్. వాళ్ళ వాయిస్ లో, ఆ హీరో వాయిస్ లో వీళ్ళు ఆ జోన్ లోకి వెళ్ళి చెప్పగలుగుతారు అనమాట. లైక్ యమదొంగ సినిమాలో ఆర్సీఎం రాజు గారు పెద్ద ఎన్టీఆర్ గారికి చెప్పినట్టు అనమాట. ఎస్, లైక్ అది కూడా ఒక ఇంటర్వ్యూలోనే తెలిసింది చాలా మందికి, అది ఆర్సీఎం రాజు గారి వాయిస్ అని. యా యా, పావని, ఆశ, శ్వేత, మీరు ఎవరు క్వశ్చన్లు అడిగారని నేను మేడం తో సెషన్ క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మేడం టైం ఎంతో నాకు తెలుసు. లైక్ ఎలా పావని గారు ఎందుకు అడగట్లేదు అంటే, ఇంట్లో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంది. పావని గారు బెంగళూరు నుంచి ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యారు FTH లో. అవును మేడం. చెప్పడం మర్చిపోయాను, కమల్ దీప్ గారు హోస్ట్ చేస్తున్నట్టున్నారు పాట్లక్. FTH లో యాంకరింగ్ కూడా చేశారు ఆయన, డైరెక్షన్ స్టూడెంట్. ఓకే, కార్తిక్, వందన గారు, శ్వేత గారు, ఎనీ క్వశ్చన్స్? మీ క్వశ్చన్స్ ఏవి లేవో అంటే విల్ వైండ్ అప్ ది సెషన్. సార్ చెప్పండి. హిందీ టీచర్ వందన గారు, హిందీ టీచర్ అండి ఆవిడ, ప్రొఫెషనల్ ఆమె హిందీ టీచర్, డబ్బింగ్ FTH లో డబ్బింగ్ స్టూడెంట్ కూడా. సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మేడం, ఇప్పుడు యూనియన్ ఆఫీస్ అని అన్నారు, డైరెక్ట్ గా వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు అని అన్నారు. బట్ అది ఎక్కడ ఉంది, అది అడ్రస్ మనకి ఎలా తెలుస్తుంది, మీరేమైనా చెప్పగలరా? కృష్ణానగర్ లో మంగా టిఫిన్స్ అనేది పాపులర్ నేమ్ అండి, ఎవరిని అడిగినా చెప్తారు. జస్ట్ అది క్రాస్ అయిన తర్వాత ఒక అంబేద్కర్ స్టాట్యూ వస్తుంది రోడ్ పైనే, మెయిన్ రోడ్ పైనే. సో ఆ స్టాట్యూని ఆనుకొని ఒక లెఫ్ట్ టర్న్ ఉంటుంది. ఆ గల్లీలో ఏంటి, రోడ్ మీద వెళ్ళిన వాళ్ళకి ఎవరిని అడిగినా కానీ యూనియన్ ఆఫీస్, డబ్బింగ్ యూనియన్ ఆఫీస్ ఎక్కడ అంటే చూపిస్తారు. అక్కడే ఫైట్ మాస్టర్స్ యూనియన్ ది కూడా అక్కడే ఆఫీస్ ఉంది. సో ఇలా సినిమా ఆర్టిస్ట్లే ఉంటారు కాబట్టి మీకు ఈజీగా దొరికిపోతుంది అడ్రస్ అనేది. ఓకే, థ్యాంక్ యూ మేడం. గూగుల్ మ్యాప్ కంటే చాలా క్లియర్ గా చెప్పారు మేడం. మీరు చెప్పిన అడ్రస్ ఆఫీస్ కి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. యాక్చువల్లీ పిల్లల్లో కొద్ది మందికి తెలుసు, అది చాలా వాకబుల్ డిస్టెన్స్. లైక్ మేడం, ఒక ఫైనల్ టచ్, ఏదైనా ఒక ఇంపార్టెంట్ టిప్ మీరు మా స్టూడెంట్స్ కి ఇస్తే విల్ వైండ్ అప్ ద సెషన్ ఫర్ టుడే. టిప్ అంటే మెయిన్ డైలాగ్ వినాలండి ఫస్ట్. ఎంత పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ కైనా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సీన్ ప్లే చేస్తారు, ఫోకస్ చేయాలి మనం. వాళ్ళ ఎమోషన్స్ ని కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి ఆ మూమెంట్ లోనే. ఫస్ట్ టేక్ ఒక పైలట్ చూస్తాం అనేసి అడిగితే వాళ్ళు ప్లే చేస్తారు. సో పూర్తిగా ఎంతవరకు చెప్పగలము, మీకు ఎంతవరకు కాన్ఫిడెన్స్, ఒక పెద్ద డైలాగ్ అయినా కానీ సార్ నేను ఇంతవరకు చెప్తానండి, ఈ బిట్ వరకు టేక్ తీసుకోండి, తర్వాత మళ్ళీ విని కంటిన్యూ చేద్దామని మనం చెప్పాలి. లేకపోతే ఏంటంటే వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సౌండ్ ఇంజనీర్స్ కి, ఈమె మొత్తం ఫస్ట్ ఒక్క టేక్ లోనే మొత్తం డైలాగ్ చెప్పేస్తారేమో
అని మొత్తం ప్లే చేస్తారు. అలా కాకుండా ఫస్ట్ మనం క్లిప్పింగ్ చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. నేను ఇంతవరకు చెప్పగలను. ఒక్క టేక్ తీసుకోండి చూద్దాము అని మీరు చెప్పాలి. సో, మాకెవ్వరు అసలా ఇలా గైడ్ చేయలేదు. చెప్పాలంటే ప్రాక్టికల్‌గా చాలా ఎక్స్‌పీరియన్స్ అంటే పడి కష్టం పడి నేర్చుకున్న విషయాలు ఇవన్నీను. సో, స్టార్టింగ్ కెరియర్‌లో అయితే గనక పడుతూ లేస్తూ కొన్ని ఇయర్స్ పట్టింది మాకు ఈ స్టేజ్‌కి రావడానికి. సో, వన్ డేలో ఏది మనం సాధించలేము. పేషెన్స్ అయితే ఉండాలి. స్టిక్ ఆన్ అవ్వాలి. మనం ఇది సాధించాలి అనుకున్నామా ఫోకస్ అదర్ ట్రాక్‌లోకి వెళ్ళకూడదు. సో, మనకి వచ్చిన ఆపర్చునిటీని డెఫినెట్‌లీ 100% మనం బెస్ట్ ఇవ్వాలి. బాగా చెప్పాలి. ఆ తాపత్రయం ఉంటే ఎప్పుడైనా గాని మీరు పైకి 100% మీరు ప్రయోజకులవుతారు. ఇట్స్ మై ఎక్స్‌పీరియన్స్. ఒక మాటలో చెప్పాలంటే హర్ష అలా టార్చర్ పెట్టే వాళ్ళ సౌందర్యాలు చాలా మంది ఉంటారు అని సింపుల్ గా చెప్పేశారు. చాలా ఇలాంటి వాళ్ళు చేశానండి. ఉంటేనే మాకు వర్క్ చాలా నేర్చుకోవచ్చు. సో, ఎప్పుడు మనం పాజిటివ్ గా తీసుకోవాలి. ఏ ఇన్సిడెంట్ అయినా గాని. నేను లైక్ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను హర్ష. చెప్పండి. అంటే సీరియల్స్ లోనే స్టార్టింగ్ కెరియర్ లో ఎవరో నాకు నేను ఒక డైలాగ్ చెప్తుంటే చాలా గట్టిగా నవ్వారనమాట. కొంచెం హర్ట్ అయ్యాను. అది మనం డబ్బింగ్ స్టూడియోలో ఉన్నా గానీ ఆ సూట్ పీసీఆర్ నుంచి వినిపించిపోతది కదా! అవును. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం వెటకారంగా నన్ను ఏంటి ఈ డైలాగ్ ఇలా చెప్పావు అనుకొని చాలా పగలబడి నవ్వారనమాట. నాకు ఆ మూమెంట్ లో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ అక్కడి నుంచి బండి స్టార్ట్ చేసి ఇంటి వరకు వస్తున్నాను గానీ నాకు అదే మైండ్ లో వాళ్ళు ఎందుకు అలా అన్నారు? నేనేం తప్పు చేశాను? లేదు. నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాయిస్ ఈ క్యారెక్టర్ వచ్చింది అంటే స్వర్ణాయే చెప్పాలి. వాళ్ళ నోటితో పిలిపించుకోవాలి. డబ్బింగ్ చెప్పాలి అంటే ఈ క్యారెక్టర్‌కి ఈ అమ్మాయి చెప్పాలి అన్న స్టేజ్ రావాలి అని పాజిటివ్‌గా ఆ రోజు నేను అంటే డిసప్పాయింట్ అయిపోయి వదిలిపెట్టలేదు. ఎవరికైనా ఒక ఏమంటారు అవమానం ఇన్సల్ట్ ఫీల్ అవుతే కొంచెం అవసరమా మనకి అని అనుకుంటాం కదా! సో, లైక్ అలాంటి సిట్యుయేషన్స్ లో స్ట్రాంగ్ గా ఉండాలి. పాజిటివ్ గా తీసుకొని ఇంకా మనం డెవలప్ అవ్వడానికి ముందుకెళ్ళాలి. యాహ్! మనం ఒకసారి 'డైరీ మిల్క్' యాడ్‌ది ఒకసారి చెప్పాం. రామ్మోహన్ రావు గారు వచ్చారు ఆ రోజు. ఆ రోజు నాకు తెలిసిన చాలా చిన్న చిన్న డీటెయిలింగ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి రామ్మోహన్ రావు గారు డైరీ మిల్క్ వెలుము తింటున్న సౌండ్ చేస్తారు నోటితో. యెస్. అది చూసి నేను ఇలా చూస్తుండిపోయాను నేను. లైక్ అంత చిన్న చిన్న డీటెయిల్స్ మీద ఫోకస్డ్ గా ఉండడం ఎలా మేడం? అదేంటంటే మనకి అడాప్ట్ అయిపోతాం హర్ష. లైక్ ఈ పర్టిక్యులర్ సీన్ ని ఎలా చెప్తే అది మనం పండించగలము. ఆహ్, ఏ విధంగా చెప్తే అని మనం ప్రాక్టీస్ కూడా ఇంట్లో చేస్తూ కొన్ని సీరియల్స్ చెప్తూ ఉంటే ఒక స్టేజ్ వచ్చేస్తదనమాట. దీనికి ఇలా చెప్పొచ్చు. దీనికి ఏడవాలంటే ఎలా స్టార్టప్ తీసుకోవాలి. నవ్వాలంటే ఎలా? తర్వాత వెంటనే మనకి ఎమోషన్స్ చేంజ్ అవుతూ ఉండాలి. అప్పుడే మనం డబ్బింగ్ ఆర్టిస్ట్. యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ కూడా ఉదయ్ కిరణ్ గారు కూడా ఎఫ్‌టిహెచ్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఎంత నేర్పాలని ట్రై చేసినా బయటికెళ్ళిన తర్వాత మైండ్ సెట్ ఎలా ఉంటదో తెలియదు. సో, మోర్ ఓవర్ మనం స్టూడెంట్స్‌కి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసి, దాంట్లో హిడెన్ టిప్స్ చెప్తూ, వీళ్ళు క్రాఫ్ట్‌కి దూరం కాకుండా ఉంటే ఖచ్చితంగా సర్వైవ్ అవుతారని నమ్మకం నాకుంది. దాని మీద ఎక్కువ ఫోకస్ పెడదామని చెప్పి చాలా ఎక్కువ కైండ్ ఆఫ్ అలా థింక్ చేశారు ఉదయ్ గారు. లైక్ ఇక్కడ ఓన్లీ ఇలాంటి జస్ట్ గోడ మీద ఉండే క్లాస్‌లో డబ్బింగ్ నేర్చుకుని బయట డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ సఫర్ అవుతారని ఒక స్టూడియో పెట్టేసాడు. ఓకే. సో, ఇట్ డిపెండ్స్ హౌ మచ్ వి కేర్ అబౌట్ స్టూడెంట్స్ అనేది ఉదయ్ గారి మాటల్లో బాగా తెలుస్తుంది మీకు. ఉదయ్ గారిని ప్రాక్టికల్ కలిసి ఎక్స్‌పీరియన్స్ అయిపోతుంది మీకు క్లాసెస్‌లోనే. సో, ఎలాంటి ఒడిదుడుకులొస్తాయి. మైక్ ముందుకెళ్ళిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్, భయం అనేది ఉంటుంది. యాహ్! కానీ ఇక్కడ మీరు ప్రాక్టికల్‌గా ఒక్కసారి ఫేస్ చేస్తే మైక్‌ని నలుగురు ఉన్నప్పుడు చెప్పడం ఒక ఎత్తు. మనం ఒక్కళ్ళమే మైక్ ముందు చెప్తే అది డిఫరెంట్ అట్మాస్ఫియర్. యాహ్! ఆహ్, చెప్ చెప్పండి. సపోజ్ మూవీస్‌లో క్రౌడ్ చెప్పాలి అనుకోండి. పెద్ద పెద్ద మూవీస్ అంటే 40, 50 మంది గూడా ఉంటారు. ఒక డబ్బింగ్ స్టూడియోలో.
దాదాపు శబ్దాలయలోని, ప్రసాద్ ల్యాబ్స్‌లోని ఈ 2 థియేటర్స్‌లో ఎక్కువ అన్నపూర్ణ స్టూడియోస్ బిట్స్ క్యారెక్టర్స్ ఎక్కువవుతాయి. క్రౌడ్స్ అంటే ఎక్కువ అంటే 50, 60 మెంబర్స్ కూడా స్టాలిన్, ఇంద్ర, టాగోర్ హెవీ క్రౌడ్ ఉంటదన్నమాట ఆ స్క్రీన్ మూవీస్ మీద ఒక 1000 మంది కనపడ్డు కనీసం 50 మంది అన్నా ఉండాలి స్టూడియోలో. ఉండాలి. యాహ్! సో అలాంటి మూవీస్ చెప్పినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఎన్వైర్న్‌మెంట్ ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు అందరూ గూడా ఇంటి దగ్గర ఆ ఎన్వైర్న్‌మెంట్ మర్చిపోతారు. డబ్బింగ్ స్టూడియోకి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటారో అది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేను కూడా చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడంటే నాకు క్రౌడ్స్ చెప్పడం కుదరట్లేదు. బిట్స్ లేకపోతే క్యారెక్టర్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్‌లో చాలా అంటే చాలా బిజీ అయిపోయాను. సో ప్రొఫెషన్‌లో 2 బ్యాలెన్స్ చేసుకోవడం మీకు ఇందాకే చెప్పాను కొంచెం కష్టం. ఏదో ఒక్క పడవ మీద వెళ్ళడం ఉత్తమం అనుకోండి. అంటే నాకు ఒక మంచి ఆపర్చునిటీ రావడంతో నేను స్పోర్ట్స్ కామెంటేటర్‌గా కూడా ఐయామ్ కంటిన్యూయింగ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ క్రికెట్ గానియండి, ఆంధ్ర క్రికెట్ లీగ్ దానికి గూడా కామెంటరీ చెప్పాను. ఇవన్నీ మైక్ ముందు ఫేస్ చేసినవి ఏవైతే ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయో, ఒక కొత్త ఫీల్డ్‌లోకెళ్ళిన తర్వాత గూడా ఈ కాన్ఫిడెన్స్ అనేది క్యారీ ఆన్ అవుతది. యాహ్! యాక్చువల్లీ నేను 24థ్, 22nd ఆ టైంలో అడిగా. 29థ్ ఫ్రీగా ఉంటారా మేడం ఒక సెషన్‌కి అని. అప్పుడు సరే అన్నారు. నేను ఆమెకి మళ్ళీ ఇవాళ మార్నింగ్ కూడా కాల్ చేయలేదు. ఇంకో 1 అవర్‌లో స్టార్ట్ అవుతుంది కాల్ చేస్తే, "నువ్వు కాల్ చేసావేంటి? కాల్ చేయవు అనుకున్నా. ఈరోజు లేదనుకుని రిలాక్స్ అవుదాం అనుకుంటున్నా. వేరే స్టూడియోకి పోదాం అనుకుంటున్నా" అన్నట్టు మాట్లాడారు ఆవిడ. యెస్. మేడం ఎఫ్‌టీహెచ్ ఒక వర్డ్ ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ మీదే ఉంటది. అది మీకు తెలుసు. యెస్. ఆఫ్ థ్యాంక్ యూ కోర్స్. సో మచ్ స్వర్ణలత గారు. హోప్ ఎవ్రీ స్టూడెంట్ గెయిన్డ్ లిటిల్ బిట్ నాలెడ్జ్ అనుకుంటున్నాను. నేను ఫస్ట్ అది అన్నప్పుడు ఇట్లా ఇంటరాక్ట్ అవ్వండి అంటే మీరు అన్నారు. మీరు కాంప్లిమెంట్ నాకు ఇవ్వలేదు. మా ఎఫ్‌టీహెచ్ కి ఇచ్చారు. ఆ కాంప్లిమెంట్ ఏంటి అంటే షూర్ ఐ క్యాన్ బట్ యు ఆర్ గ్రేట్ ఆర్టిస్ట్. వాట్ కెన్ ఐ టీచ్ మోర్ దాన్ యూ అన్నారు. అంతే గదా మరి. అది అక్కడ మీ ఓన్లీ దగ్గర హర్ష నేర్చుకున్నాను చాలా విషయాలు. అమ్మ సో బాబోయ్! ఏం కాదు. యాక్చువల్లీ దట్ ఈస్ ఎఫ్‌టీఐహెచ్ క్రెడిట్ అండి. ప్రతి డిపార్ట్‌మెంట్‌ని డీటెయిల్‌గా అబ్జర్వ్ చేస్తూ, లూప్ హోల్స్‌ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం ఎఫ్‌టీహెచ్ అలవాటు చేసింది. ఎఫ్‌టీహెచ్ అందరి స్టాఫ్‌కి అలవాటు చేస్తుంది. అందరి స్టూడెంట్స్‌కి అలవాటు చేస్తుంది. మీ అందరికీ హోప్ తెలుసో తెలియదో హర్ష గూడా ఒక పెద్ద ఆర్టిస్ట్. డైలాగ్ డెలివరీ నేను రీసెంట్‌గా విన్నాను. ఓహ్ మై గాడ్! ఇంత టాలెంట్ ఉందా ఈ అబ్బాయికి. అసలు మేడం నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో యూ హావ్ సో మచ్ టు లెర్న్. వయసు చిన్న, పెద్ద అనేది కాదు. టాలెంట్ ఎక్కడుంది మనం నేర్చుకోవచ్చా అన్నప్పుడు గ్రాబ్ చేసుకోవాలి. మేడం దట్స్ యాస్ ఎ స్టూడెంట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. మీరు స్టూడెంటా? అమ్మ బాబోయ్! మేడం నేను చాలా ఎప్పుడు చిన్న అలాగే ఆర్టిస్ట్ మేడం. ఉండాలి. హ్మ్. ఆర్టిస్ట్‌ని కాదని చెప్పను. చాలా చిన్న ఆర్టిస్ట్‌ని. కాకపోతే నాకంటే ముందు క్రాఫ్ట్ లో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా నా సీనియర్లే, నా టీచర్సే. Yes. థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణ గారు. మీ టైం ఎంత ఉందో ఎంత బిజీగా ఉందో వీళ్ళు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ నాకు తెలుసు పర్సన్. It's my pleasure taking time and guiding the new students. వాళ్ళు కూడా నాకులాగే అంటే నా అంత కష్టం పడకూడదు. డెఫినెట్లీ ఇలా గైడ్ చేస్తే వాళ్ళకంటూ ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకి ఒక ప్రొఫెషన్‌లో ఒడిదుడుకులు ఏంటో తెలుస్తాయి. ముందే తెలిస్తే బీ ప్రిపేర్డ్‌గా ఉంటారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ హూ జాయిన్డ్ ఇన్ దిస్ స్పెషల్ సెషన్. Thank you, Swarna Garu. Thank you, and Harsha Garu, for such a wonderful session. Take care, and bye-bye. థ్యాంక్ యూ. బాయ్.